కాపాడాలి, కార్మిక రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి నిర్ణయం ఈ రోజు 16వ తేదీన జరగబోయేటువంటి సమ్మెను మరి జయప్రదం చేయాలి. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూశాం, ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేశాడు 10 సంవత్సరాల క్రితమే వ్యవసాయ రంగాన్ని అత్యంత లాభదాయకంగా మారుస్తామని చెప్పేసి ఈ దేశంలో నల్ల కుబేరులు విదేశాల్లో దాచుకున్నటువంటి నల్లధనాన్ని మరి దేశానికి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు ఈ ఇచ్చిన వాగ్దానాలను కాదని ఈరోజు మతోన్మాద కార్పొరేట్ విధానాలను అవలంబిస్తూ ఈ దేశ ప్రజల్ని ఈరోజు మోసం చేయడం జరిగింది. నిరుద్యోగ యువతను మభ్యపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్క యువత మీద కూడా ఉంది. నిరుద్యోగ యువతే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వీటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలన్నింటి కూడా తీసుకొస్తున్నాయి. మోడీ ప్రభుత్వం రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, లేదా ఇప్పుడు నిరుద్యోగులకు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కానీ ఏ ఒక్క చట్టాలు తీసుకురాకపోగా ఈరోజు కార్మికులు గత బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించినటువంటి కార్మిక హక్కులను కూడా, కార్మిక చట్టాలను కూడా కుదించి ప్రస్తుతం ఉన్నటువంటి హక్కులను అన్నింటినీ కూడా ఈరోజు తీసివేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చి ఆ కార్మికులకు ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. అందుకే మాత్రం ఇవేవి పట్టించుకోకుండా కేవలం ఈరోజు దేవుడు, దేవాలయాలంటూ ప్రజలను మూఢనమ్మకాలను నెట్టేసి ప్రజలను ఒక దేనికి అంటే ఈ ప్రభుత్వం ప్రజలు చేసినటువంటి మోసాలని గురించి ఆలోచించకుండా పక్కదారి పట్టించి ఈరోజు రాముడు, రామాలయము, ఈరోజు ముస్లిం పేరుతో, మసీద్ పేరుతో ఈరోజు రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మతోన్మాదులుగా కొట్టుకుని చచ్చే విధంగా ఈరోజు ఈ రకమైనటువంటి మత రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలు పడడం చూస్తున్నాం. అందుకనే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ మోడీ ప్రభుత్వం దేశానికి చేసింది ఏమీ లేదు. దేశ ప్రజలకు కానీ, దేశంలో ఉన్నటువంటి రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, విద్యార్థులకు కానీ, యువజన సంఘాలకు కానీ ఈయన చేసినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనేటువంటి నినాదంతో వామపక్ష పార్టీలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క ప్రజా సంఘం, ప్రతి ఒక్క కార్మిక సంఘం, ప్రతి ఒక్క రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు అన్ని కూడా ఈరోజు కలిసి వచ్చి ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన పెద్ద ఎత్తున ఈ ఒకరోజు సమ్మె చేయాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణ బంద్ చేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందుకనే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా 10 దినాలను పెంచి ఆ 10 దినాలు కూడా ఏదైతే పట్టణంలో ఉన్న ప్రజలు కూడా అందేలాగా తీసుకొచ్చి ప్రతి ఒక్క కూలీకి కూడా 600 రూపాయలు పెంచేలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. ఏదైతే కార్మిక సంఘాలను అసంఘటిత కార్మికులకు కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత, అదేవిధంగా భద్రతా చట్టాలని, నియమ నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమితి ఏఐఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. మా పూర్తి మద్దతు రేపు 16వ తారీఖున జరిగినటువంటి గ్రామీణ బంధు కూడా మద్దతు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి